మహావీర్ నరసింహస్వామి. సో, ఆ సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దాదాపు ఫస్ట్ డే 10,00,00,000, 8,00,00,000, 20,00,00,000 అలా ఆ సినిమా 300,00,00,000కు పైగా కలెక్ట్ చేసింది. సో, ఈ సినిమా వల్ల మన బాక్సాఫీస్ కలెక్షన్ పెరిగాయి. సో, ఈ మైథాలజీ కాన్సెప్ట్ వల్ల చాలా సినిమాలకు హైప్ వచ్చింది. సో, జూన్ 20న ఈ సినిమా రిలీజ్ అయింది. అంతకన్నా ఒకరోజు ముందు 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయింది. కానీ 'మహావీర్ నరసింహ' ఏ రేంజ్ సక్సెస్ వచ్చిందో మీకు తెలిసిందే. 'హరిహర వీరమల్లు' యావరేజ్‌గా మిగిలిపోయింది. ఆ విషయం మీకు తెలిసిందే. సో, 'భక్త ప్రహ్లాద' మరియు 'మహావీర్ నరసింహ మహా అవతార్' సో, వీళ్ళిద్దరి కాంబినేషన్ వేరే లెవెల్‌లో ఉంది. సో, రామాయణం కన్నా ముందు జరిగింది. సో, ఈసారి పార్ట్ 2 వస్తే ఎలా ఉంటుంది? సో, ఎందుకంటే 'మహావీర్ నరసింహ' ఆస్కార్ బరిలో ఈ సినిమా ఉంది. సో, డెఫినెట్‌గా 'కాంతార 2'ను 2 కన్నడ సినిమాలు ఆస్కార్ రేంజ్‌లో ఉన్నాయి. అవి కూడా అంబోలి ఫిలిమ్స్. సో, డెఫినెట్‌గా ఆస్కార్ రావాలి. మన పక్క రావాలి. మన నరసింహ స్వామికి తప్పకుండా ఆస్కార్ రావాలి. ఇది ఇండియా గర్వించదగ్గ విషయం. సో, ఆస్కార్ వస్తే మన దేవుళ్ళ సినిమాలు ఇంకా ఇంకా చాలా చాలా వస్తాయి. సో, ఈ పార్ట్ 2 మహావీర్ నరసింహ పార్ట్ 2 వస్తే వేరే లెవెల్‌లో ఉంటుంది. కానీ ఆ తర్వాత స్టోరీ ఉందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత పార్ట్ 2 మనకు తెలియదు. ఇంకా హైడెన్ డీటెయిల్స్ తెలియదు. సో, డెఫినెట్‌గా ఆ రేంజ్‌లో ఉంటుంది. 3 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీశారు. కానీ 300,00,00,000 కలెక్షన్ వచ్చాయి. డెఫినెట్‌గా పార్ట్ 2 వస్తే వేరే లెవెల్‌లో ఉంటుంది. సో, కామెంట్‌లో 'మహావతార్ నరసింహ పార్ట్ 2' అని టైప్ చేయండి. జై హింద్. జై మైథాలజీ.